वागीशाद्यासुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृत्कृत्या स्यूतं नमामि गजाननं भासाकुन्देन्दुशङ्खस्फटिकमण्डिभासमाना असमाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। సుహృజనులందరికీ నమస్కారం. ఇదొక ఇంపార్టెంట్ వీడియో తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. ఒక వీడియో పెట్టాను. ఒక ఆయన ఎవరో యూట్యూబ్ షార్ట్స్లో వివాహ మంత్రాల్లో కన్యాదాన సమయంలో నమమ అన్నారు అని. కానీ అదే వీడియో ఆ వీడియో చూసిన వాడు నాకు చాగంటి కోటేశ్వరరావు గారు, శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు కూడా అదే టాపిక్ మీద మాట్లాడిన వీడియోలు పంపించి వీరు కూడా తప్ప అని నన్ను అడగడం జరిగింది. అంచేత ఆ రెండింటి మీద కూడా చేసి పెడదామని ఈ వీడియో వస్తున్నాను. అందులో వాళ్ళు చెప్పిన మాటలు అవి నాకు అవైదికమని అనిపించాయి. అందుకనే చెబుతున్నాను. ముందు వాళ్ళు చూడండి, మీరు చూద్దాం. గురుగారు, బండారు లంక నుంచి దేవహర్ష గారు రాస్తూ ఉన్నారు. కన్యాదానం స్వీకరించడం వల్ల ఏమైనా దోషమా? కన్యాదానం, కన్యని దానం చేసేటటువంటి సందర్భంలో అమోఘమైన మంత్రాలు లేవు. కన్యని దానం చేయగలిగిన అదృష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఎందరెందరో కనిపిస్తారు. ప్రత్యేకంగా మంత్రాలు చెప్తారు. యవైర్గ్రహమండల పర్యంతం గృహరాశేర్ వర్షశాస్త్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ. ఎవరనో ధాన్యం ఉంటాయి. ఆ ఎవరనే ధాన్యాన్ని అలా పెద్దగా కుప్పగా పోసి ఒక్కొక్క యవగింజని తీస్తూ ఉంటే ఎంతకాలం పడుతుందో అంతకాలం అమోఘమైనటువంటి బ్రహ్మలోకంలో నిత్య నివాసం ఉండాలి అంటే కన్యాదానం చెయ్యి. అలాగే ఉండేటటువంటి ఆ ఎద్దుకుండే రోమం ఏదైతే ఉందో ఆ రోమాలన్నిటినీ కూడా అలా పెద్దగా కుప్పగా పోసి ఒక్కొక్క రోమం చొప్పున తీస్తూ ఉంటే ఎంతకాలం పడుతూ ఉంటుందో అంతకాలం శాశ్వతంగా బ్రహ్మలోకంలో నిత్య నివాస సిద్ధి ఉండాలంటే కన్యని దానం చేయి. సామాన్యమైనటువంటి అదృష్టం కాదు అని అంత స్పష్టంగా వేదమంత్రం తెలియజేస్తోంది. మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి, మనకి ఏదైనా అనుమానం కానీ వస్తే దీనికి వేదంలో ఏ విధమైనటువంటి ప్రమాణమైనా ఉందా, వేదంలో ఏదైనా సమాధానం చెప్పబడిందా అని కానీ ఆలోచించి దాన్ని చెప్పాక వినాలనే ఆలోచనతో కానీ విన్నట్లయితే మనకి యథార్థమైన తత్వం గోచరిస్తుంది. కన్యని దానం చేయడం అంటే కేవలం దానం చేయడం కాదు. అది లోకంలో ఏదైనా సరే దానం చేసేటప్పుడు తుభ్యమహం సంప్రదే నమమ అని దానం చేస్తాం. నేను నీకు దానం చేస్తున్నాను, ఈ దానం చేయబడ్డ వస్తువు మీద నా అధికారాన్ని పూర్తిగా ఈ క్షణం నుండి కోల్పోతున్నాను అని దానం చేస్తాం. కానీ కన్యని దానం చేసే సందర్భంలో ఏ తండ్రి అంటే కన్యాదాత అయినటువంటి వాడు నమమ అనడు. చాలా గొప్ప మాట. తుభ్యం సహత్వ ధర్మపై ప్రతిపాదయామి. నా కూతురిని నీతో పాటు అన్ని ధర్మ కార్యాలలోనూ కలిసి సహకరించి పనిచేసేందుకుగా నేను అందిస్తున్నాను, ప్రతిపాదిస్తున్నాను అని అంట. అంచేతనే సీతమ్మని స్వయంగా జనకుడు రామచంద్రుడికి అందిస్తూ ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ ఏనాం భద్రంతే పాణింగ్రీష్వ పాణిన. ఎంత స్పష్టంగా అన్నాడు. ఇయం సీత మమ సుత, ఈవిడ సీత, మమ సుత నాకు కూతురు, నీకేగా కూతురు, ఇంకెందుకని. చూద్దాం గురుగారు. బండారు ఎందుకు అది ఆడపిల్ల గొప్పతనం ఎక్కడుందంటే ఆడపిల్ల కేవలం మెట్టినింటి వారినే కాదు పుట్టినింటి వారిని కూడా తరింపచేస్తుంది. మగపిల్లవాడు అలా తరింప చెయ్యలేడు.
అత్తవారిని తరింపచేయడం మగవాడికి శాస్త్రంలో సాధ్యమయ్యే విషయం కాదు. మగవాడు ఒక్క తన వంశం వాళ్ళనే తరింపచేస్తాడు. ఆడపిల్ల ఉత్తమమైనటువంటి నడవడి చేత రెండు వైపుల వాళ్ళని తరింపచేస్తుంది. అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు తండ్రి చతుర్థీ విభక్తి వెయ్యడు. చతుర్థీ విభక్తి వేస్తే ఇక నాది కాదు అని, ఇదం నమమ అన్నాను అనుకోండి, ఇక నాది కాదు. పొరపాటున బ్రహ్మస్థానంలో ఉన్నవాడు తెలియక చతుర్థీ విభక్తి వేసి మంత్రం చెప్తే కన్యాదాత చెప్పాలి, అయ్యో అలా చెప్పకండి అయ్యా, నేను చతుర్థీ విభక్తి వేయట్లేదని చెప్పాలి. ఇదం నమమ అని దానం చేయరు. ఆమె తన కుమార్తెగానే ఉంటుంది. మరి ఎందుకు ఇస్తున్నాడు? ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ఆమెని ధర్మానికి ఉపకరణంగా వరుడికి ఇస్తున్నాడు. అందుకుని ఇంటి పేరు మార్చుకుని వెడుతోంది. అందుకే ఆడపిల్లని ఎప్పుడైనా మళ్ళీ తిరిగి ఇంటికి కొన్నాళ్ళు తెచ్చుకోవడానికి తండ్రికి అధికారం ఉంది. అందుకే పిలుపు అవసరం లేనిది ఎవరికి అంటే కూతురుకి, అల్లుడికి. మనం దానం ఏదైనా ఇచ్చేటప్పుడు తుభ్యమహం సంప్రదతే నమమ అని దానమును ప్రతిగ్రహీతకు ఇవ్వవలెను. అనగా నేను ఇవ్వబోయేటువంటి దానమునకు ఇకపై నాకు ఎటువంటి సంబంధం లేదనేది అర్థం. కాని కన్యాదానంలో తుభ్యమహం సంప్రదతే అని మాత్రమే అంటారు, నమమ అని అనరు. ఎందుకంటే వివాహం అయినంత మాత్రాన అమ్మాయికి దాతకు సంబంధం తెగిపోదు. ఇంకా పౌత్ర ప్రపౌత్ర సంబంధాలు కలిగి ఉంటారు. అందుకే ఒక్క కన్యాదానంలోనే నమమ అని అనరు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎంత గట్టిగా చెప్పారో చూశారు కదా. అంత గట్టిగా చెప్పిన దాన్ని ఇంకొకలా తప్పట్టుకోవాలంటే నాకేమైనా అర్హత ఉందా అన్నది మీకు ముందు విన్నవించుకుంటున్నాను. ఇదిగో ఇక్కడున్న పుస్తకాలు నేను రాశాను. భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను, రుద్రగీతను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను. అలాగే రామాయణం, ఉత్తర రామాయణం రెండు కూడా వాల్మీకి సంస్కృత శ్లోకాల నుంచి ఇంగ్లీష్లోకి అనువదించాను. అలాగే భారతంలోకి వెళ్ళా పెద్ద పర్వం శాంతి పర్వం 14,000 శ్లోకాలు. ఈ 14,000 శ్లోకాలని అంటే శాంతి పర్వం నాకు దొరికినన్ని శ్లోకాలని ఇంగ్లీష్లోకి అనువదించాను. శాంతి పర్వం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇందులో 173 అధ్యాయాలతోటి మోక్షధర్మ ఉపపర్వం అని ఉంది. అది చదవంది అసలు మనకు ఏమీ తెలియదు. తర్వాత ఈ మన హిందూ యొక్క జీవితం ఎలా గడపాలి అనేది ఈ అనుశాసన పర్వంలో ఉంది భారతంలో. అది కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టాను. మొత్తం ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నింటిలోకి కూడా మరణం నుంచి జననం దాకా సాధారణంగా పుస్తకాలన్నీ జననం మరణం మధ్యన జరిగే విశేషాలను రాస్తాయి. కానీ మరణానికి జననానికి మధ్యన జరిగేటటువంటి సంగతుల్ని రాసింది ఒక్క గరుడ పురాణమే. ఇది కూడా నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ పబ్లిష్ చేశాను. పుస్తకాలన్నీ మీకు అమెజాన్లో వాటిల్లో అన్నింటిలోనూ దొరుకుతాయి. నేను అమెరికాలో పబ్లిష్ చేశాను కాబట్టి కొంచెం ఖరీదు తక్కువ అని నేను అన్ను. ఇది నేను ఆధ్యాత్మికతలో నేను చేసినటువంటి పని. నేను టెక్నికల్గా కూడా పని చేశాను. నేను రోజు కూడా 3 సార్లు గాయత్రి జపాన్ని చేసుకుంటాను. ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాను. అన్ని జపాలు నాకు 15 లక్షలు దాటాయి. అంతేకాకుండా సాంకేతికతలో కూడా నేను చేసిన కార్యక్రమాలకి నాకు ఈ అవార్డులు వచ్చాయి. ఇది ఎడంవైపునున్నది ఫిరోదియా మెడల్ అని ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పనిచేసినందుకు 2011-12లో ఇచ్చారు. అలాగే ఐటీ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్స్, దీన్ని హాల్ ఆఫ్ ఫేమ్ అని కూడా అన్నారు వారు. ఇది బొంబాయిలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు నాకు 2016లో ఇచ్చారు. ఇది ఈ మధ్యన 3వది, కుడివైపు నుంచి 2వది, ఎడంవైపు నుంచి 3వది. ఇది దుబాయ్లో ఏషియన్ లీడర్షిప్ అవార్డ్స్ వారు నా లైఫ్ టైం అచీవ్మెంట్స్ని ఎవాల్యుయేట్ చేసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఈ తర్వాత ఈ ఆఖరణ కుడివైపున ఉన్నటువంటిది ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వారు వాళ్ళ యొక్క టాప్ అవార్డు లిలియన్ గిల్బ్రెత్ అవార్డు అంటారు. లిలియన్ గిల్బ్రెత్ గారు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ మొదలుపెట్టినటువంటి ఆవిడ. ఆ అవార్డుని నేను 2024లో అందుకున్నాను. ఇది నా అర్హతలు. ఈ అర్హతలు నేను మాట్లాడుతున్నాను. ముందు ప్రమాణం అంటే వేద ప్రమాణం. కానీ వేద ప్రమాణాన్ని, వేదాలని అందరికీ చదవడానికి అర్హత లేదు. ముఖ్యంగా స్త్రీలకి, ఏ స్త్రీకైనా, బ్రాహ్మణ స్త్రీకి కూడా, అలాగే శూద్రులకి, వీళ్ళు ముగ్గురు కూడా వేదాన్ని వినకూడదు, చదవకూడదు, వీళ్ళిద్దరు కూడాను. అందుకని చెప్పి అది మనం ప్రమాణంగా పబ్లిక్లో ఇవ్వడానికి వీలు లేదు.
అయితే ఇవి శూద్రులు స్త్రీలు ప్రమాణాలని చూడకూడదంటే మరి ఎలా అంటే అందుకని వ్యాస మహర్షి మహాభారతాన్ని రాశాడు. అది కూడా నేను చూపెడతాను. ఇక్కడ లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు, లాజిక్ ఒప్పుకోవాలి అని. వాళ్ళ కోసం ఇది మహాభారతం అనుశాసన పర్వంలో ఉన్నది. శుష్కం తర్కం పరిత్యజ్య ఆశ్రేష శృతిం స్మృతిం. శుష్కమైనటువంటి వేస్ట్ఫుల్ లాజిక్ను వదిలిపెట్టేసి శృతులు అంటే వేదాలని, స్మృతులు అంటే స్మృతులు, మనుస్మృతి అందులోకి అత్యంత ముఖ్యమైనది, వీటిల్ని ఆశ్రయించండి అని చెప్పినటువంటి శ్లోకం ఇది మహాభారతంలో ఉంది, అనుశాసన పర్వంలో. ఆ పేజీని ఇక్కడ పెట్టాను, మీరు ఇది గీతా ప్రెస్ వారి దాంట్లో చూడవచ్చు. చేత తర్కంగా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. ధర్మం విషయంలో ముఖ్యంగా తర్కం పనికిరాదు, అంటే లాజిక్ పనికిరాదు. కావాల్సిందల్లా కూడా స్మృతిలో కానీ స్మృతిలో కానీ, లేకపోతే దాన్ని అనుసరించి రాసినటువంటి పురాణ ఇతిహాసాల్లో కానీ రామాయణంలో కానీ చూడాలి. అది అందరూ వెతుక్కోవచ్చు, చూడవచ్చు. మీరు వేదంలో ఉంది అంటే వేదం ఎక్కడ ప్రింట్ అవ్వలేదు, మనం చదవడానికి వీల్లేదు, తెలియదు, అది ఇందులో చదువుకోవాలి. ఇది ఉంది. ఇది ప్రమాణాన్ని అంగీకరించిన వాళ్ళ గురించి చెప్పారు. ప్రాయశ్చిత్తం న తస్యాస్తి యో ధర్మం అభిషించే శంకతే ధ్యాయన్స్ కుర్వణ పాప నలోకాన్ ప్రతిపద్యతే. ధర్మాన్ని శంకించిన వాళ్ళకి ప్రాయశ్చిత్తమే లేదు. పాపాలు ప్రాయశ్చిత్తం తీసుకుంటే పోతుంది, కానీ ధర్మాన్ని అభిశంసతే అంటే దాన్ని కనుక క్రిటిసైజ్ చేసినట్టయితే దానికి ఉత్తమ లోకాలు లేనే లేవు. ప్రమాణార్థి నివృత్తో హి వేదశాస్త్రార్థ నిందక కామా లోభాతి గోమూఢ నరకం ప్రతిపద్యతే. కామంతో లోభంతో పేరు నిలబెట్టుకోవాలని, మిగిలిన వాళ్ళని చేయాలని చెప్పి వేదాన్ని కానీ శాస్త్రాన్ని కానీ నిందించినట్టయితే వాళ్ళు మూఢులు, వాళ్ళకి నరకం తప్పదు. ఇది కూడా భారతంలో అందులో అదే. ఇది భారతం ప్రమాణమా కాదా అనడానికి ఇదిగో ఈ శ్లోకం, ఇది కూడా భారతంలోనే ఉంది, 62వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. ఇదిగో పేజీ నెంబర్తో సహా ఇక్కడ మీకు పెట్టాను. ఇది ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తతన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్. ఎక్కడ ఉన్నా కానీ ఆ ధర్మం గురించి, అర్థం గురించి, కామం గురించి, మోక్షం గురించి ఎక్కడ ఉన్నా ఇక్కడ ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. అని చేత భారతం ప్రమాణమే. ఇంకా శ్లోకాలు ఉన్నాయి. భారతాన్ని కనుక ప్రమాణంగా ఒప్పుకొని వాళ్ళకి నరకం అని చెప్పి వ్యాస మహర్షి రాసింది ఇదే భారతంలో, భాగవతంలో కూడా ఉంది, చూసుకోవచ్చును. అలాగే వివాహ మంత్రంలో నమమ అనరు అని చెప్పి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారితో సహా అన్నారు. అయితే వివాహ మంత్రాలు ఏమంటున్నాయి, వివాహ మంత్రాలు ఏమంటున్నాయో మాకేం తెలుసండి అనడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో యాజూష పూర్వ ప్రయోగ చంద్రిక అని వావెళ్ళ ప్రెస్ వారు ప్రింట్ వేశారు. దీన్నే యాజూష స్మార్తానుక్రమణిక అని కూడా అంటూ ఉంటారు. మన దేశంలో, అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు, ఆంధ్ర తెలంగాణ 2 ప్రదేశాల్లో కూడా చాలామంది యజుర్వేదాన్ని అనుసరించే వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని కార్యక్రమాలకి ఇందులోంచే మంత్రాలు వాడతారు. ఇందులో మీకు ఫుల్ పేజీ పెట్టాను, పేజీలు 180-181 ఉన్నాయి. ఇందులో వివాహ మంత్రం, కన్యాదాన మంత్రం ఏముంది, సాలంకృత హిరణ్యోదక కన్యా మహాదానం తుభ్యమహం సంప్రదదే నమమ. మీరు చూడండి, నేను ఎర్రదాంతో అక్కడ రౌండ్ చేసి కూడా పెట్టాను. వివాహ మంత్రంలో అనాలని యాజూషక పూర్వప్రయోగ చంద్రిక అంటూ ఉంటే అనరు, అనకూడదు. ఒకవేళ బ్రాహ్మణుడు అంటూ ఉంటే కన్యాదాత ఆపాలి అని చెప్పడం ఎంతవరకు సమంజసమండి? అది అవైదికమైనటువంటి మాట కాదా? ఇది వివాహ ప్రయోగం. ఇది పైన హెడ్డింగ్ కూడా చూడండి, ఇది వివాహ ప్రయోగం. ఇందులో అన్ని చోట్ల కూడా కన్యాదానం 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 అనే ఉంది, పెట్టాను అక్కడ. అలాగే హిరణ్యాయవై హిరణ్యం కన్యాం సాలంకృతం సాధ్వీం సుశీలయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి కామార్థ సిద్ధయే అని. అంటే ఆ హిరణ్యం ఇవ్వాలి. అంతేకాకుండా ఈ
రాజా త్వా వరుణో నైతుమే దేవి దక్షిణే ప్రజాపతియే కన్యా తేనామృత మత్స్యాం పయో రాత్రే మయో బహ్యం ప్రతిగ్రహీత్రే. ఇది 181 పేజీలో నేను పెట్టిన రెడ్ రెక్టాంగిల్ కింద ఉంది, చూడండి మీరు. అలాగే దక్షిణ ఇవ్వాలి, దక్షిణ హస్తంతో ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి, వరదక్షిణ ఇవ్వాలి. ఇది ఇందులో ఉంది. మిగిలినది ఇదిగో ఇక్కడ ఇంకో రెండో దాంట్లో ఏషాతే కామ దక్షిణ ఉత్తానస్వ అంగీరస ప్రగృహ్ణాతు. దక్షిణ కూడా ఇవ్వాలి. ఏ దానానికైనా దక్షిణ లేనిదే అది కాదే. ఆ దక్షిణ అంటే మనం దీన్ని దక్షిణని మనం సాధారణంగా వరకట్నం అని అంటూ ఉంటాము. హిందుస్థానీ భాషలో దహేజ్ అంటారు, ఇంగ్లీష్లో డౌరీ అంటారు. అది ఇవ్వకుండా కనుక కన్యాదానం చేస్తే కన్యాదానమేనా? కాదే. పైగా వీళ్ళు నమమ అనరు అంటారు. ఇది చూడండి మీరు, మంత్రం ఇక్కడే ఉంది, మీకు ఇక్కడ ఉంది. ఇదిగో నమమ సాలంకృత హిరణ్యోదక కన్యా మహాదానం తుభ్యమహం సంప్రదదే నమమ. నమమ అని ఎలా అంటారండి మీరు? చెప్పకూడదని అంటే అవైదికం చేసేస్తారా వివాహాన్ని? చెయ్యొచ్చు అలాగా? మీరిద్దరూ కూడా చాలా పెద్దవారు, చాలా లోకంలో గౌరవించబడేవారు, చాలామంది మీకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెబితే 1 కోటి మంది వింటారు. నేను చెప్తే 100 మంది 150 మంది వింటారు, అంతమించి లేదు నాకు. 1 కోటి మంది విని ఆ కోటి మందిలో 99 లక్షల మంది ఖచ్చితంగా, కోటి మంది కూడా చేయొచ్చు అని చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తారు. నాకు తెలుసు చాలాను అలా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అటువంటి అప్పుడు మనం నమ్మమ్మ అనొచ్చు అని చెప్పి అవైదికైన మాట్లాడచ్చు అండి. అలాగే కన్యాదానం, దానం అది వాళ్ళు కూడా చెప్పారు కన్యాదానం అని. దానం అన్నప్పుడు దానికి గుణాలు ఉన్నాయి. ఏమిటా గుణాలు? నేనే సొంతంగా చెప్పను. ఇది కూడా ఇంద్రుడికి బృహస్పతికి మధ్యన జరిగినటువంటి సంవాదంలోంచి భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఇందులో అనుశాసన పర్వంలో ఆయన చెప్పింది సువర్ణదానం, గోదానం, భూమిదానం చ వృత్రహన్ విద్యాదానం చ కన్యానాం దానం పాపహరం పరం వదదేతాన్ మహాప్రాజ్ఞ సర్వ పాపై ప్రముచ్యతే. కింద ట్రాన్స్లేషన్ కూడా వారు చేసింది ఉంది. సువర్ణదానం అంటే బంగారం దానము, గోదానము, భూదానము, విద్యాదానము, కన్యాదానము, ఇవి అన్నీ కూడా పాపాలను తీసేస్తే వీటినే పంచమహాదానాలు అంటారు. అయితే విద్యాదానం అంటే స్కూల్లో పాఠం చెప్పిన టీచర్ విద్యాదానం చేసిన వాడు కాదు. ఏమి డబ్బులు పుచ్చుకుని ఆఖరణ దక్షిణ మాత్రమే స్వీకరించేటటువంటి గురువు గారు ఇంట్లో పెట్టుకు చెప్పినవాడు, వాళ్ళు విద్యాదానం చేసిన వాళ్ళు. కన్యాదానం కూడా చేయాలి. కన్యాదానం ఒకటే మైలవరపు శ్రీనివాసరావు గారు మీరు ఎక్కడ సంపాదించారో తెలియదు, అది ఏ వేదంలో ఉందో కూడా నాకు తెలియదు. ఎవరు పేరిస్తే వచ్చేంత ఎంతకాలం బ్రహ్మలోకంలో ఉంటారు అన్నది నాకు మహాభారతంలో కానీ, గరుడ పురాణంలో కానీ, లేకపోతే రామాయణంలో కానీ ఎక్కడా కూడా నాకు కనపడలేదు. ఎక్కడైనా ఉందండి ఫలానా చోట ఉంది అంటే వెతుక్కుంటాం, ఒప్పుకుంటాం. అంతవరకు ఈ 5 కూడా ఒకే రకమైనటువంటి దానాలు. అయితే మహాభారతంలోని శాంతి పర్వంలోని ఇంకొక ఉపాఖ్యానం ఉంది పరశురాముడి దగ్గర. ఆయన ఈ దానాలన్నీ చేసినప్పటికీ ఆయన పాపం పోలేదు. ఎందుకంటే 21 సార్లు తిరిగి నిక్షత్రియం చేశాడు. క్షత్రియులు లేకుండా చంపేసి 5 మడుగులు కట్టాడు వాళ్ళ రక్తంతో. ఆయనకు ఆ పాపం పోలేదు. పోకపోతే భూమినంతటి మొత్తం భూమంతటిని కూడా దానం చేశాడు సద్బ్రాహ్మణుడి కశ్యపుడికి. అయినా కానీ పోలేదు. అప్పుడు వస్తే వశిష్ఠుడు ఆయనకి చెప్పాడు, సువర్ణదానం చేయి, సువర్ణదానం చేస్తేనే ఆ పాపం పోతుందని. ఈ 5 దానాల వల్ల కూడా పోని పాపము ఆయనకి సువర్ణదానం వల్ల పోయింది. ఆ సువర్ణదానం చేశాడు. దాని గురించి ఇక్కడ లేదు. ఎందుకంటే 5 కంటే గొప్ప దానం అది. ఇంకా కన్యాదానం కంటే గొప్ప దానం లేదు అని చెప్పేస్తే ఎలాగండి? మీరు చెప్తే ప్రజలందరూ మిమ్మల్ని ఫాలో అవుతారే, వాళ్ళందరూ తప్పుదారిని పట్టరా? మనం చేస్తే పాపం మనకొకటి పాపమే వస్తుంది. మనం కనుక తప్పుడు మాట చెప్పి 10 మంది మనలాగా మనం చెప్పిన మాటలను విని చేసినట్టయితే ఆ 10 మంది పాపం మనకి రాదా? మీకు 1 కోటి మంది చాగంటి కోటేశ్వరరావు గారు, మీకు 1 కోటి మందికి పైన ఉంటారు మీ ఫాలోవర్స్. వాళ్ళందరూ మీరు చెప్పినట్టుగా నమమా అనద్దు అని చెప్పి బ్రాహ్మణుని ఆపినట్టయితే ఆ పాపం ఎవరికెడుతుందండి? ఇప్పుడు అలాగే ఏదైనా దానం చేసేటప్పుడు 6 గుణాలు ఉండాలి. దానికి 6 ఉన్నప్పుడే ఆ దానం
సక్సెస్ సిద్ధిని ఇస్తుంది, మీకు ఫలితాన్ని ఇస్తుంది. దాత ప్రతిగ్రహీతాచ దేయం సోపక్రమం తథా దేశ కాలౌచత్యత్వద్ దానం షడ్గుణముచ్యతే. దానం ఇచ్చేటటువంటి వారు, ప్రతిగ్రహీత పుచ్చుకునేటటువంటి వాడు, దేయం దానం చేయబడేటటువంటిది, అలాగే ఎలా ఇస్తారు దాన్ని ఇచ్చేటటువంటి విధానము, ఎక్కడ ఇస్తారు, ఏ టైంలో ఇస్తారు, ఈ 6 గుణాలు కలిస్తేనే మనకి ఆ దానం యొక్క ఫలితం వస్తుంది. అది అక్కడ చెప్పినటువంటిది. ఎవరు చెప్పారు ఇది? ఉమామహేశ్వర సంవాదం రుద్రగీతలో ఉంది ఇది. దాన్ని ఉమామహేశ్వర సంవాదం అని కూడా అంటారు. ఇది అనుశాసన పర్వంలో 145, 148 అధ్యాయాల్లో ఉంది. 116 ప్రశ్నలు అడిగింది ఉమాదేవి. ఆ 116 ప్రశ్నలకి కూడా మహేశ్వరుడు సమాధానం చెప్పాడు. ఇది ఆయన చెప్పినటువంటి సాక్షాత్ శివుడు చెప్పినటువంటి మాట. అందులో చాగంటి వారు మీరు లింగధారులు, అంటే శివుణ్ణి పూజించేటటువంటి వాళ్ళు. ఇది ఆయన చెప్పిన మాట, నా మాట కాదు, అంగీకరించాలి. దానం ఇచ్చేవాడికి అధికారం ఉందా? దాత ఇచ్చేవాడు సరిగా ఇస్తున్నాడా, సరిగా డ్రెస్ చేసుకుంటున్నాడా, ప్యాంటు షర్టు లేకపోతే షేర్వాణి పైజమా వేసుకుని కాళ్ళు కూడా కడుక్కోకుండా బొట్టు పెట్టుకోకుండా పీట మీద కూర్చుని మోకాళ్ళు వంగవు కాబట్టి ఇచ్చే దానం పనిచేస్తుందండి? అది దాత సరిగా ఉన్నాడా? పరిగ్రహీత పుచ్చుకునేటువంటి పెళ్లి కొడుకు ఆయన కూడా ప్యాంటు షర్టు కోటు వేసుకునో షేర్వాణి వేసుకునో, అవి వాటి మీద ఎందుకు చెప్తున్నానంటే చింపి కుట్టిన గుడ్డ కుచేలం అవుతుంది. చాగంటి వారు మీరు ఈ మాట కూడా మీరు అనేక సార్లు చెప్పి ఉన్నారు, మీ దగ్గర కూడా విన్నాను. అది అలా కుచేలం కట్టుకుని పెళ్లి కూతురు కూడా కుచేలం కట్టుకుని పెళ్లి కూతురు మేకప్ వేసుకుని అదేది బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ బాగా రంగు అంటించుకుని ఆ అమ్మాయి పీటల మీద కూర్చుంటే ఏది బాగుందండి? ఇందులో ఆ గుణాలు సరిగా ఉన్నాయా? సోపక్రమం, అది ఇచ్చేటటువంటి విధానం, వివాహం ఎలా జరగాలి? 5 రోజులు జరగాలి. మీకు ఇందాక చూపించిన యాజూష పూర్వ ప్రయోగ చంద్రిక, అందులో 5 రోజులకి 5 కార్యక్రమాలకి ఇస్తోంది. అది నేను చూశాను, మీరు కూడా చూడొచ్చు. ఆ బుక్ దొరుకుతుంది, నాది ఒకటే కాదు, అది మీరు బుక్ షాపుల్లోకి వెళ్తే ఎక్కడో అక్కడ దొరుకుతుంది. అది నేను సికింద్రాబాద్లో కొన్నాను, సికింద్రాబాద్ శ్రీరామ బుక్ డిపోలోనే అందులో కొన్నాను. మీరు కూడా అక్కడ కొనుక్కోవచ్చు, దొరుకుతుంది. అది 5 రోజులు ఎలా చేయాలో అందులో ఉంది. అది అలాంటప్పుడు 5 రోజులు చేయట్లా, అది ఒకటి చేసి ఒకరోజు 5 రోజుల కార్యక్రమం చేసినా 5-6 గంటలు పడుతుంది. 5-6 గంటలు కాదే, గంటన్నర అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. అది పెళ్లి కూడా చేసేది కూడా సరిగా చేయట్లేదే. దేశ కాలం ముహూర్తం పెడతాం. ముహూర్తం సాధారణంగా పెద్ద కులాల్లో పెద్ద కుటుంబాల్లో ముహూర్తం సమయానికి ఖచ్చితంగా చేస్తున్నాం. అయితే ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టాలా, పాణిగ్రహణం చేయాలా, ఇవి మంగళసూత్రం కట్టాలా, లేకపోతే ఇది చెయ్యాలా, అగ్ని హోమం చెయ్యాలా? ఇందాక ఆయన చెప్పారు ఒకళ్ళు, అందులో జనకుడు ఎలా ఇచ్చాడు అని. జనకుడు ఎలా ఇచ్చాడంటే ముందు వశిష్ఠుడు, శతానందుడు వీళ్ళు ఆ అగ్నిహోమం చేసిన తర్వాత అగ్ని ముందు కూర్చోబెట్టి ఆయన ముహూర్తానికి చేతిలో చెయ్యిని బట్టి పాణిం గృహ్ణీష్వ పాణినా అన్నాడు. అంటే రామాయణాన్ని మైలవరపు వారిని ప్రమాణంగా తీసుకున్నట్టయితే పాణిగ్రహణమే ముహూర్తము, పాణిగ్రహణమే ముహూర్తం సరైనది. మనం జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టిస్తున్నాం, అది కరెక్టేనా? అది కాలం సరైన కాలమేనా? మనం పెట్టిన ముహూర్తం సరైన ముహూర్తమేనా? తర్వాత దేశం ఎక్కడిస్తున్నామండి? పెళ్ళి ఎక్కడ చేస్తున్నాం? పెళ్ళి పవిత్రమైనటువంటి కార్యక్రమం. అది వాళ్ళిద్దరూ కూడా కలకాలం చిలకా గోరింకల్లా బతకాలి, ఒకరి నుంచి ఒకళ్ళు ఆనందం పొందాలి, సంతానం పొందాలి, కుటుంబాన్ని వంశాన్ని ఎదురుకు తీసుకెళ్ళాలి, నలుగురికి ఆదర్శంగా నిలబడాలి అనేటువంటి చేసే కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఏదో ఇదేంటిది మ్యారేజ్ హాల్లో చేస్తాం. అక్కడ ఓ రోజున ఏదో సన్మాన కార్యక్రమం జరుగుతుంది, ఇంకో రోజున ఎవరినో శ్రద్ధాంజలి ఘటిస్తారు, ఇంకో రోజు ఇంకోటి ఏదో చేస్తారు. అక్కడ పవిత్రమైన స్థలం కానే కాదు అది. ఇప్పుడు గుళ్ళో తిరుపతిలో చేసామంటే తిరుపతి పవిత్రమైన స్థలం, అది కొండ మీద చేస్తే మంచిదే ఎక్కడ చేసినా.
కానీ గుళ్ళో చేసినట్టయితే అది చాలా మంచిది. పురాతనమైన గుళ్ళల్లో చాలా గుళ్ళకి ఇది లేదు, మీరు పెద్ద గుళ్ళకే వెళ్ళక్కర్లా, చిన్న గుళ్ళకి వెళ్ళొచ్చు. పైగా వివాహ కార్యక్రమానికి ఊళ్ళో వాళ్ళందరినీ మనం పిలవక్కర్లా, అది పవిత్రమైన కార్యక్రమం కాబట్టి పిల్లకి అటు ఇటు దగ్గర బంధువుల్ని మాత్రం పిలుచుకుని మీరు రిసెప్షన్ పెట్టుకోండి. రిసెప్షన్ పెట్టుకుని దాన్ని ఎటు ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ వివాహం, మంగళసూత్రం కట్టడం, ఈ జీలకర్ర బెల్లం పెట్టడం, పాణిగ్రహణం చేయడం, అగ్నిహోత్రం చేసి దాని చుట్టూ సప్తపది కార్యక్రమం, ఇవన్నీ పవిత్రమైన ప్రదేశంలో జరగట్లేదు. ఏం మ్యారేజ్ జరుగుతోంది? సరిగానే ఏ గుణం సరిగా ఉంది ఇందులో? ఇచ్చే వస్తువు ఎలా ఉండాలి? కన్య అయి ఉండాలి. కన్య అయి ఉండాలన్నప్పుడు ఆ కన్యక లక్షణాలు ఇక్కడ మనుధర్మశాస్త్రంలో వర్ణించారు 3వ అధ్యాయంలో. అందులో నర్క్ష వృక్ష నదీనాంనీం నాంత్య పర్వత నామికాం న వక్షసి ప్రేష్ణనాంనీం నచ భీషణ నామికాం. ఎన్నో గుణాలు పైన చెప్పాడు. నేను ఈ గుణాలు ఎందుకు తీసుకున్నానంటే, పేరు, వివాహం కన్య యొక్క పేరు ఎలా ఉండాలి? నక్షత్రాల పేర్లు రోహిణి, కృత్తిక, ఇటువంటివి. వృక్షాల పేర్లు, నదుల పేర్లు కృష్ణవేణి, గోదావరి, గంగా. అలాగే చివర పర్వతాల పేరు హిమాలయాలు, వింధ్య, ఇటువంటి పేర్లు. పక్షులు, సర్పాలు, వాసుకి, దాసుల పేర్లు, ఇటువంటి భయంకరమైన పేరును కన్యని వివాహమాడరాదు. ఆ కన్య వివాహానికి ఎలిజిబుల్ కాదు. నేగా చెప్పింది మనుధర్మ శాస్త్రంలో. మనుధర్మ శాస్త్రం ఎవరు రాశారండి? మనుధర్మ రాసినది మొట్టమొదటి మనువు స్వయంభూ మనువు. మిథునంగా పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడు మనువు. ఆయన భృగు మహర్షికి చెబితే భృగు మహర్షి దీన్ని సంకలనం చేసి ఆయన శిష్యులకు బోధించి ఆ గురు శిష్య పరంపర ద్వారా ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పటికి 6 కల్పాలు పూర్తయి 7వ కల్పం శ్వేతవరాహ కల్పంలో 27 మహాయుగాలు కంప్లీట్ అయ్యి 28వ మహాయుగంలో కలియుగంలోకి వచ్చిన తర్వాత, అంటే దగ్గరగా ఒక మహాయుగానికి 43,20,000 సంవత్సరాలు. అటువంటి 71 మహాయుగాలు ఉంటే ఒక మన్వంతరం. అటువంటి మన్వంతరాలు 6 గడిచిపోయాయి. నేను లెక్కేస్తే 196 కోట్లకి కొంచెం అటు ఇటులు వచ్చి 196 కోట్ల క్రితం రాసినటువంటి గ్రంథాన్ని, ధర్మాన్ని, 196 కోట్ల సంవత్సరాల నుంచి ధర్మంగా చలామణి అవుతున్నటువంటి దాన్ని వేళ ఎవరో కాశీరామ్ గారు వచ్చి, ఇది నేను నమ్మను, దీన్ని తప్పిది, ఇది చేసి వాళ్ళందరూ బ్రాహ్మణులు మిగిలిన వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి చేస్తున్నారు అంటే ఆయన నిజమైపోదు. కాశీరామ్ గారి కాలన గర్భంలో కలిసిపోయాడు. మనుధర్మశాస్త్రం 196 కోట్ల సంవత్సరాల నుంచి సజీవంగా ఉంది, ఇవాళ కూడా ఉంది. దాన్ని కాదు అంటే మహాపాపం, నరకం వస్తుంది. ఇందాక మీకు చూపెట్టాను ప్రమాణాన్ని కాదంటే ఏమవుతుంది అని. స్మృతి ఆశ్రయ అన్నాడు. ఇది స్మృతి, దీన్ని ఆశ్రయించకపోతే గతి లేదు. అంచేత కన్య లక్షణాలన్నీ ఉండాలి. తర్వాత ఎంత వయసు దాటిపోతుంది ఇప్పుడు. ఇది నాకు ఇంటర్నెట్లో కనపడింది. స్కంద పురాణంలో ఏదో 6 పుస్తకంలో 6వ దాంట్లో 1వ అధ్యాయంలో 198లో 37 శ్లోకం అని ఇచ్చారు. అష్టవర్షి భవేత్ గౌరీ నవవర్షీతి రోహిణి దశవర్ష భవేత్ కన్యాం అతః ఊర్ధ్వం రజస్వల, ఊర్ధ్వం రజస్వల, తర్వాత రజస్వల అనాలి అని చెప్పి పెట్టారు. ఇది ఈ స్కాంద పురాణంలో ఉందిట. నేను స్కాంద పురాణం నా దగ్గర ప్రక్షిప్తం, ఎందుకంటే స్కాంద పురాణం కూడా 80,000 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అందులో రామాయణం 24,000, స్కాంద పురాణం భారతం 1,00,000 శ్లోకాలు. 1,00,000 శ్లోకాలు దొరకట్లేదు అనుకోండి, ఇప్పుడు 60,000-70,000 శ్లోకాలు ఎన్నో దొరుకుతున్నాయి. ఈ స్కాంద పురాణం 80,000 శ్లోకాలు, అంటే భారతంతో సమానమైంది, దొరకట్లేదు. అది ఎంత దొరకట్లేదంటే చదవాలంటే ఎవరో ప్రింట్ వేసి ఉండాలి, లేకపోతే అందరైనా చదివిన వాళ్ళు ఎవరైనా దాన్ని మనకి ప్రతి శ్లోకం చెప్పగలగాలి. 80,000 శ్లోకాలు కంఠస్థం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు. అంచేత ఇటువంటి చూసినప్పుడు ఇది మీకు పెట్టాను. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. దీన్ని ప్రమాణంగా తీసుకుంటారా తీసుకోరా. పోతే అదే ఇందాక చెప్పినటువంటి యాజుష పూర్వ ప్రయోగ చంద్రికలో అప్పగింతల మంత్రాలు ఇచ్చారు. అందులో చూడండి, ఇది అష్టవర్ష భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవదాస్యామి దత్తాం స్నేహేన పాలయ. ఇది పెళ్లి కొడుక్కి అప్పగించేటప్పుడు చదివే మంత్రం ఇది. అష్టవర్షాత్ భవేత్ కన్యా
8 సంవత్సరాల దాకే కన్యగా ఉంటుంది. పుత్రవత్ పాలితామయ్య, నేను పుత్రుని పెంచినట్టుగా పెంచానయ్యా, నీకు ఇస్తున్నాను, స్నేహంగా పాలయ, స్నేహంగా చూసుకో. రెండోది హర్షవర్త భవేత్ కన్య పుత్రవత్ పాలితామయ ఇదానీంతో పుత్రశ దత్తాం శ్రీహీన పాలయ. అత్తగారికి మామగారికి ఇచ్చేటప్పుడు నేను ఇలా 8 సంవత్సరాల వరకు పిల్ల కన్యని నేను కొడుకులా పెంచుకున్నానమ్మా, మీ కొడుక్కి ఇస్తున్నాను, స్నేహంగా చూడండి, ఆప్యాయంగా చూడండి. అలాగే అష్టవర్షాత్ భవేత్ కన్య పుత్రవత్ పాలితామయ ఇదానీంత తౌ భ్రాతుర్ దత్తాం శ్రీహీన పాలయ. అప్పచెల్లెళ్ళకి, పెళ్ళికొడుకు అప్పచెల్లెళ్ళకి, అలాగే పెళ్ళికొడుకు అన్నదమ్ములకి అప్పగించేటప్పుడు చదివే మంత్రం. ఇలాగే మిగిలిన వాళ్ళకు కూడా చదవాలి. ఇందులో కూడా మీకు ఎంత ఏమనుంది, అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాల వరకే కన్య. 8 సంవత్సరాల లోపల పెళ్లి చేయాలి మనం. తర్వాత రజస్వల అని అంటారు, రజస్వల తర్వాత పెళ్ళి అయ్యాక స్త్రీ అంటారు. అంచేత మనం 8 సంవత్సరాల లోపల చేయాలి, చేయకపోతే కుదరదు. మరి పెళ్లి కూతురు 8 సంవత్సరాల లోపల లేదే, మీకు కన్యాదాన ఫలితం ఎలా వస్తుంది అంటే మీరు అనొచ్చు, ఇప్పుడు 18 సంవత్సరాల దాకా చేయడానికి రూల్ ఉంది కదా, మనం ఎలా చేస్తామని. కరెక్ట్, ఒప్పుకున్నాను. దానికి ఏమంటారంటే ఇటువంటిది ఉన్నప్పుడు ఆపద కాలం అంటారు. ఆపద కాలంలో ఆపద్ధర్మాలు వర్తిస్తాయి. ఈ ఆపద్ధర్మం పెళ్లి విషయంలో, వయసు విషయంలో ఆపద్ధర్మం తప్పనిసరిగా వర్తిస్తుంది. అయితే మన రూల్ ఏంటంటే 18 సంవత్సరాల వరకు మాత్రం పెళ్లి చేయకూడదు. కానీ మనం ఆపద దాటిపోగానే ఆపద ధర్మం పోతుంది. 18 ఏళ్ళు పిల్లకి రాగానే ఆడపిల్లకి ఆపద ధర్మం తొలగిపోయింది. అలాంటప్పుడు మీరు 18 దాటి చేస్తున్నారా? 28, 29, 30, 31, 32, 35 వచ్చేస్తున్నాయి వయసులు. ఎందుకంటే మా అబ్బాయి కంటే ఎక్కువ చదవలేదు, మా అబ్బాయి కంటే తక్కువ జీతం సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడే మాట ఏంటంటే నాకు కొంచెం అది ఇదిగా తోస్తుంది. ఎందుకంటే ఆ మాటకి మా చిన్నప్పుడు ఇంకొక అర్థం ఉండేది, ప్యాకేజీ తక్కువ ఉందండి అని. మా అమ్మాయి కంటే ప్యాకేజీ తక్కువ ఉంది. ప్యాకేజీ ఇప్పుడు జీతము అది అంటారు, ప్యాకేజీ అంటున్నారు. ప్యాకేజీ అంటే నాకు చాలా తప్పుగా తోస్తుంది. మా చిన్నప్పుడు ఎందుకంటే దాన్ని ఇంకోలా వాడేవారు దాన్ని, ఆ మాటని. అంచేత ఇటువంటి వంకలు పెట్టి 28 ఏళ్ళు, 29 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చిన పిల్లకి పెళ్లి చెయ్యవయ్యా మీ అమ్మాయికి అంటే, ఇంకా చిన్న పిల్లే కదండి, కొన్నాళ్ళు తిరగనివ్వండి చూద్దాం. తిరగచ్చా? అలా తిరగనివ్వచ్చా పిల్లని? తిరగనివ్వకుండా అలా చేసేసి పెళ్లి కూతురు సరిగా లేదా, పెళ్లి చేసే దాత సరిగా లేడా, పెళ్లి పుచ్చుకునేటువంటి పెళ్లి కొడుకు సరిగా లేడా, దేశం సరిగా లేదా, సమయం సరిగా లేదా, మీకు కన్యాదాన ఫలం ఎలా వస్తుందండి? ఎవరికైనా ఎక్కడైనా అన్ని 6 కలిసి ఉన్నాయా? 6 కలిసి లేకపోతే ఒక్కొక్క దానికి కొంత పుణ్యం తగ్గిపోదా? మహాదానమే అది. మహాదానాన్ని ఎంత పవిత్రంగా చెయ్యాలి. వివాహాన్ని ఎవరు చెప్తే వినిపించుకునే వాళ్ళు కూడా లేరు. మీరు చేశారంటే నా చేతిలో కూడా లేదు అది. పెళ్లి చేసే అది రామాయణంలోనే 73వ సర్గ బాలకాండలో వివాహం గురించి చెబుతారు. అక్కడ దశరథుడును జనకుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత వశిష్ఠుడు వెళ్ళి జనకుడిని అడుగుతాడు, దశరథుడు వచ్చేసాడు, ఆయన కొడుకులు కూడా వచ్చి రెడీగా ఉన్నారు, దాత కోసం ఎదురు చూస్తారయ్యా అంటే జనకుడు అంటాడు, ఎవరు దాత, ఎవరి ఇల్లు, ఎవరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు, మీ సొంత ఇల్లు కింద చూసుకోండి అంటే దశరథుడు అంటాడు, కాదు నేను దానం తీసుకునేవాడిని, నా చెయ్యి కిందగా ఉంది, నేను దాత యొక్క అనుగ్రహం కోసం వేచి ఉన్నానని చెప్తాడు దశరథుడు. అదంతా మీకు రామాయణంలో ఉంది. అలాగా ఇవన్నీ సరిగా జరగాలి. జరగకుండా కన్యాదానంతో బ్రహ్మలోకంలో, శాశ్వత బ్రహ్మలోకంలో, కన్యాదానంతో శాశ్వత బ్రహ్మలోక నివాసం వస్తుందని ఎక్కడ ఉందో మైలవరపు శ్రీనివాసరావు గారు తమరు వివరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈజీగా మాట్లాడడం మనం ప్రజల్ని మిస్లీడ్ చేస్తామండి, తప్పుదారిని పట్టిస్తున్నాం. అందులో ముఖ్యంగా మీలాంటి వారు, నాలాంటి వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. మేము చీమల్లాంటి వాళ్ళం ఈ ఆధ్యాత్మికంలోనూ ఈ ప్రసంగాల్లోనూ. మీరు హస్తులు, ఏనుగులు. మీరు సరిగా చెప్పకపోతే మొత్తం దేశం అంతా తప్పుదారిని పట్టదా? అలాగే వయసు ఎంత తేడా ఉండాలి. ఇప్పుడు చెబుతున్నారు 2 ఏళ్ళు అండి, 3 ఏళ్ళ కంటే ఉండకూడదండి, 4 ఏళ్ళు ఉంటే కష్టం అండి. 5 ఏళ్ళు ఎలాగండి? మీరు 4 ఏళ్ళు అనుకున్నాం, ఇంకొక ఏడాది పెంచమంటే ఎలా అంటున్నారు పిల్లలు, ఆడపిల్లల తల్లిదండ్రులు. ఈయన మనుధర్మశాస్త్రంలో ఎంత చెప్పాడు అండి, 30 వర్షో వహేత్ కన్యాం హృద్యాం 12 వార్షికీం. 30 సంవత్సరాలు ఉన్నటువంటి వరుడు 12 సంవత్సరాల పిల్లని పెళ్లి చేసుకోవాలి.
త్రేష్ట వరో అష్టవర్షాం వా ధర్మే సేతతి సత్వర. అలాగే 24 ఏళ్లవాడు వరుడు 8 ఏళ్ల కన్యని వివాహం చేసుకొని 16 సంవత్సరాలు ఖాళీ ఉండాలి ఇద్దరికి మధ్యన గ్యాప్ అని మనుధర్మశాస్త్రం స్మృతి చెబుతోంది. దాన్ని పాటించము అంటే మీ వివాహం కన్యాదానం ఫలితం వస్తుందా? కానీ మీకు పెళ్లి చేయొచ్చును, కానీ కన్యాదాన ఫలితం రావాలి, మహాదాన ఫలితం రావాలి. ఎద్దుకున్న వెంట్రుకలన్నీ పేరిస్తే ఎంత తెత్తెడుతుందో అంతగా అన్ని సంవత్సరాల కాలం బ్రహ్మలోక నివాసం కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయండి మీకు? ఈ కాలంలో పెళ్ళి అలా జరుగుతోందా? ఎవరిని చేయడానికి పెట్టి చెప్తున్నారో మీరు నాకు చాలా తెలియట్లేదు నాకు. అందులో వివాహాల్లో రకాలు ఉన్నాయి. ఏమిటి రకాలు? ఇది కూడా మీకు మనుధర్మశాస్త్రంలో ఉంది. ఇది అనుశాసన పర్వంలో 44వ అధ్యాయం చెప్తున్నా. ఆత్మాభిప్రేతముత్సృజ్య కన్యాభిప్రేత ఏవ అభిప్రేతాయ యస్య తస్మై నిద్దేయాద్ యుధిష్ఠిర గాంధర్వమితితం ధర్మం ప్రాహుర్వే దివ్యోజ. అంచేత ఇష్టపడిన వాళ్ళు, తల్లిదండ్రులు ఇష్టపడిన వాళ్ళని, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని వదిలిపెట్టి కన్య ఇష్టపడినటువంటి వరుణ్ణి ఆ వరుడికి కూడా ఇష్టమైతే చేసే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు. అలాగే పక్కనే బ్రాహ్మ వివాహం ఇవి ఉన్నాయి. ఈ వివాహాలు బ్రాహ్మ వివాహం, ప్రాజాపత్యం, మొత్తం ఇవన్నీ దాంట్లో కనపడతాయి. 5 రకాలు చెప్పాడు భీష్మ పితామహుడు. 5 రకాల్లో పంచానంత త్రయోధర్మ ద్వావధర్మౌ యుధిష్ఠిర. 5 మొదటి 3, ఆ 3 ధర్మబద్ధమైనవి, మిగిలిన 2 ఇది కాదు. రాక్షస వివాహము, పిశాచ వివాహము, బ్రాహ్మము, ప్రాజాపత్యము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము, ఇది 5 రకాలు చెప్పారు ఆయన. 5 రకాల్లో రాక్షసము, పైశాచము అధర్మం అన్నాడు. మొదటి 3 కూడా ధర్మ వివాహాలు చేసుకోవచ్చండి. బ్రాహ్మ క్షత్రో అధగంధర్వ ఏతే ధర్మ్యా నరర్షభ. బ్రాహ్మ వివాహం, క్షాత్ర వివాహం, గాంధర్వ వివాహం, ఈ 3 ధర్మం ఓ రాజా. పృథగ్వా యదివా మిశ్ర కర్తవ్య నాత్ర సంశయ. ఈ 3 వివాహాలు కలిపి చేయొచ్చును. అంచేత మిగిలినవి చేయకూడదు. అందులో బ్రాహ్మణులకి మరీ స్ట్రిక్ట్గా ఉంది. బ్రాహ్మణస్దే భార్య క్షత్రియస్సు వైశ్య స్వజాత్యం విందేత త్వాన్ వపత్యం సమాభవేత్. మొదటి 2 బ్రాహ్మ వివాహం, ప్రజాపతి వివాహం మాత్రమే బ్రాహ్మణులకి నడుస్తాయి, లేకపోతే నడవు. లవ్ మ్యారేజెస్ కుదరవు. ఇది మనుధర్మశాస్త్రంలో 8 రకాల వివాహాలు చెప్పాడు. బ్రాహ్మ వివాహం ఈ తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేసి పెట్టారు ఆచార్యులు గారు, చదువుతాను. చక్కని చదువు, మంచి నడవడిక గల పురుషుని మర్యాదతో పిలిచి గౌరవించి చేయు కన్యాదానాన్ని బ్రాహ్మ వివాహం అందురు. అలాగే దైవ వివాహం అన్నారు. యజ్ఞ యాగాది కర్మలకు ఋత్విక్కుడై చక్కగా యాగకర్మ చేయి బ్రాహ్మణునకు తన కుమార్తెను చక్కగా అలంకరించి చేయి వివాహం దైవ వివాహం. ఈ మధ్యన వైదిక వృత్తి చేసి వాళ్ళకి పిల్లనే ఇవ్వట్లేదు. అటువంటిది ఆ దైవ వివాహం ఎక్కడ చేస్తున్నారు? ఆర్షం, వరుడు దానం చేసిన ఆవుల్ని తీసుకుని కన్యాశుల్కం కింద కన్యాదానం చేస్తే అది ఆర్ష వివాహము. ప్రాజాపత్యం, కన్య యొక్క తల్లిదండ్రులు తన కుమార్తెకు అల్లునకు ధర్మము ఆచరింపండి అని చెప్పి చేసిన వివాహం ప్రాజాపత్య వివాహం. ఇప్పుడు జరిగే వివాహాలు చాలా మటుకు ప్రాజాపత్య వివాహాలే. అందులో ధర్మం ఆచరింపమని చెబుతున్నారా లేదా అంటే మంత్రాల్లో ఉంటుంది. ఆ పురోహితుడు చదువుతాడు, వింటారు విన్నవాళ్ళు. దానికి అర్థం ఎవరు తెలుసుకోరు, అడగరు, ఆయనకి చెప్పడానికి టైం ఎవరు. కానివ్వండి పంతులు గారు, కానివ్వండి ఇంకా అవతల టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అంటూ ఉంటారు. వీడియోలు కూడా ఉన్నాయి. ఏదో సినిమా యాక్ట్రెస్ మొగుడికి చెప్పింటే పంతులు గారికి చెప్పి తప్పును కానీ నాకు కూర్చోవడం అవ్వట్లేదని. అసుర వివాహం, కన్య యొక్క చుట్టాలకు కన్యకు తగిన ధనమిచ్చి చేసుకునే వివాహం అసుర వివాహం, అంటే కొనుక్కోవడం. అలాగే గాంధర్వం, స్త్రీ పురుషులిద్దరూ తమ యొక్క అన్యోన్య సమ్మతి తామే చేసుకునే వివాహం గాంధర్వం. ఇక్కడ దానికి ఆయన కామెంటరీ, పెద్దవారి అనుమతి వాటి ప్రసక్తి ఉండవు, ఇది ధర్మమే కాదు, లవ్ మ్యారేజ్లు ఇవి. రాక్షస వివాహం, కన్య యొక్క తల్లిదండ్రులు ఆమె బంధువులు ఒప్పుకోనప్పుడు వారిని తిట్టి కొట్టి ఆ కన్యకు కూడా ఇష్టం లేనందువల్ల ఆమె ఏడుస్తూ ఉంటే బలవంతంగా ఎత్తుకొచ్చి చేసే వివాహం రాక్షస వివాహం.
పైశాచ్యం, ఒళ్ళు తెలియక పడుకునున్న కన్యకను చెరిచి చేసుకునే వివాహం పైశాచ్యం. దీన్ని అన్ని విధాలుగా అందరూ గర్హిస్తున్నారు. ఇది అధమమైన వివాహం. ద్విజాగ్రులకి అంటే ద్విజులు 3, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, ఈ ముగ్గురు బ్రాహ్మణులకి జలధారాపూర్వకంగా కన్యాదానం చేయాలి. అందరం జలధార పోస్తాం. కొన్ని సాంప్రదాయాల్లో మన దక్షిణ ప్రాంతంలో తల్లిదండ్రులే కాదు, పెంతండ్రులు పింతల్లులు, పెత్తండ్రులు పెత్తల్లులు, అలాగే ఆ అమ్మాయి యొక్క సిబ్లింగ్స్ తోబుట్టులు అందరూ కూడా ధారపోస్తారు. ఆ ధారపోసి మేము ఇచ్చేసాము, ఇంకా మాది కాదు. ధారపోసి ఇచ్చిన తర్వాత మళ్ళీ నమ్మమా ఏమిటండి? ధారపోసి ఇస్తే ఇంకా మీకు ధారపోసేసారుగా, ఇంకేమిటి మీకు? అటువంటిది నమ్మమా అనరు అని చెప్పి ఇటువంటి అవైదికమైన మాట్లాడి మిగిలిన తప్పుదారి పట్టిస్తే మీకు ఎలా ఒప్పుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇందులో వివాహాలు ఎవరు చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు అని ఇందులో మీరు చూసినట్టయితే బ్రాహ్మణుడు మొదట 6 విధాల వివాహాలు చేసుకోవచ్చు. క్షత్రియుడు చివరి 4 విధాల వివాహాలు చేసుకోవాలి. వైశ్యుడు, శూద్రుడు, రాక్షస తప్ప అసుర, గంధర్వ, పైశాచి వివాహాలు చేసుకోవచ్చు అని చెబుతారు. ఇది శ్లోకాల యొక్క అర్థం. ఇది ఇలాగా ఇవి రకాలు ఉన్నాయి. ఇంకా ఈ ఇందులోనే మనుస్మృతిలోనే హీనజాతి శ్రియంమోహ దుద్వహంతో ద్విజాతయ కులాన్యో నయంత్యాసు ససంతానాని శూద్రతాం. తక్కువ కులం స్త్రీతో పెళ్లి చేసుకున్నట్టయితే ఎవరైనా సరే వాళ్ళకి కష్టం అవుతుంది, సంతానం కూడా చెడుతుంది. శూద్రావేది పతత్రేరు తదే తనయస్య చ శౌనకశ సుతోత్పత్యౌ తదోత్పత్య తయా భృగో. అలాగే ఈ తక్కువ కులాన్ని చేసుకున్నట్టయితే సంతానాన్ని కూడా చెడగొడతారు. దీనినే అత్రి మహర్షి, గౌతమ్ మహర్షి, శౌనక మహర్షి, భృగు మహర్షి కూడా చెప్పారు అని చెప్పి మనుస్మృతిలో చెప్పబడి ఉంది. వివాహం సులభం కాదండి. అలాగే చాగంటి వారు ఆయన ఒక సైడే చెబుతూ ఉంటారు, పాజిటివ్ సైడే, నెగిటివ్ సైడ్ చెప్పరు. ఒక కాయనుంటే బొమ్మ బొరుసు ఉంటాయి, ఆయన బొమ్మ మాత్రమే చూస్తారు, బొమ్మ మాత్రమే చెబుతారు, బొరుసు సంగతి చెప్పరు. ఆయన చెప్పారు, స్త్రీ అయితే 2 కుటుంబాలని, పుట్టింటిని మెట్టింటిని కూడా ఊర్ధ్వలోకాలకు చేర్చగలిగే శక్తి ఉంది, పురుషుడికి లేదు అని. అయితే స్త్రీకి దాని బొరుసు ఏమిటంటే పుట్టింటిని మెట్టింటిని కూడా నరకానికి పంపగలిగే శక్తి ఆడపిల్లకు ఉంది, మగపిల్లవాడికి లేదు. మగపిల్లవాడు తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు తను పుట్టడం చేతనే. ఆ తర్వాత మంచి పనులు చేసినట్టయితే వైతరణి నది నుంచి దీని నుంచి నరకం నుంచి తప్పించగలడు. కానీ ఆయన స్వర్గానికి నరకానికి మాత్రం అత్తని మామని పంపగలిగేటటువంటి కెపాసిటీ లేదు. అత్తని మామని స్వర్గానికి పంపగలిగే కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా తన అత్తకి మామకి కనుక మగపిల్లలు లేనట్టయితే ఈయన మగపిల్లవాడిని కని వాళ్ళకి ఇవ్వచ్చు, ఇచ్చి తద్వారా వాళ్ళకి సద్గతి కలిగేటట్టు చేయొచ్చు. ఆడపిల్ల 2 వాళ్ళని కూడా ఆయన దుష్ప్రవర్తన చేత తల్లిదండ్రుల్ని నరకంలోకి పంపించగలదు, తన దుష్ప్రవర్తన చేత అత్తకి మామకి ఈ లోకంలోని నరకాన్ని చూపించవచ్చు, పైలోకంలో కూడా ఆవిడ దుష్ప్రవర్తన చేత పిల్లల్ని కనము అటువంటిది వాటితోటి దానాలు ధర్మాలు చెయ్యక, వాళ్ళ యొక్క శ్రాద్ధానికి భోజనం వండక, క్యాటరింగ్ చేసి తెప్పించుకోండి, నా వల్ల వంట కాదు అని అంటూ ఉంటే అత్తామామని కూడా నరకంలో పడేయవచ్చు. ఈ అత్తామామని నరకంలో పడేసేటువంటి కెపాసిటీ మగపిల్లవాడికి లేదు, ఆడపిల్లకే ఉంది. అంచేత గబుక్కుని అనేయడం కాదండి. తర్వాత ఇంకొకటి, ఈ మగపిల్లవాడికి మీ పెళ్లి చేయాల్సిన ధర్మం లేదు, ఉపనయనం వరకే. మగపిల్లవాడిని కానీ వాడు రోడ్డు మీద తిరుగుతాడు, ఎక్కడైనా తిరగచ్చు, వాడే చూసుకోవాలి. అయితే అతనికి ఒక బ్రతుకు తెరువు కల్పించవలసింది, ధర్మాన్ని చెప్పవలసిన బాధ్యత తండ్రికి ఉంది. తల్లికి అన్నం పెడితే చాలు, తల్లిని ఎటు విధంగానూ ఆయన చేయలేడు. తండ్రికి ఆ బాధ్యత తీర్చుకోకపోతే తండ్రి పోతాడు, కానీ బాధ్యత తీర్చుకుంటే తండ్రికి ఏం నష్టం లేదు. కానీ ఆడపిల్ల ఆత్మజాం రూపసంపన్నాం హతీం సదృశేవరే నా ప్రయచ్చతి ఎక్కన్యాం తాం విద్యా బ్రహ్మగాతినం. ఇది కూడా అనుశాసన పర్వంలోనే, వివాహ పర్వం బ్రహ్మ
హత్యతో సమానమైన పాపాలు ఏమిటి అంటే చెప్పినటువంటి భీష్మ పితామహుడు చెప్పినవి, తనకి పుట్టిన కూతుర్ని బాగున్నటువంటి అన్ని విధాలా బాగున్నటువంటి దాన్ని సదృశేవరి తగినట్టి వరుడికి ఎవరైతే పెళ్లి చెయ్యరో అతనికి బ్రహ్మహత్యా పాపం అంటుకుంటుంది. పాపాల్లోకెల్లా పెద్ద పాపం బ్రహ్మహత్యా పాపం, రెండో పాపం గోహత్యా పాపం, మూడో పాపం భ్రూణహత్యా పాపం. ఈ 3 పాపాల్లో పెద్ద పాపానికి వస్తాయి. అందుకని బ్రహ్మహత్య చేసిన దానికి ఈక్వల్ ఏంటయ్యా అని అడిగాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడు భీష్ముని చెప్పాడు, ఎందుకంటే తను తెలుసుకుని తను చేయకుండా ఉంటానని. అనేక రకాలు ఇందులో కూతురికి పెళ్లి చేయకపోతే ఇది వచ్చేది. నేను చూశాను కొన్ని ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో ఆ కూతురికి పెళ్లి చేయక డిలే చేసేసి అదని ఇదని చేసిన వాళ్ళకి మహా కష్టమైనటువంటి కష్టాలు వచ్చాయి. హత్యాపాతకం వస్తుంది. ఇంకా ఏమిటి, కూతురిని పెళ్లి విషయంలో చెప్పిన ధర్మాలు నారదుడు చెప్పాడు, నేను కాదు, నారదుడు చెప్పాడు. జాత మాత్రాతు దాతవ్య కన్యకా సదృశేవరే కాలే దత్తాసు కన్యాశ పితా ధర్మేణ యుజ్యతే. జాత మాత్రాతు పుట్టుకతో మాత్రమే కన్యని తనకి తగినటువంటి వరుడికి ఇచ్చేయాలి. అందుకే నా చిన్నప్పుడు 1940s 50sలో, నేను 51లో పుట్టాను, అంచేత 50sలో పుట్టగానే ఆడపిల్ల పుట్టిన రే నీ పెళ్ళాం పుట్టిందిరా అనేవారు పెద్దవాళ్ళు. ఈ అమ్మాయి ఫలానా వాడికి పుట్టింది, ఆ మేనరికాలు అవి బాగా నడిచేవి, అలా అంటూ ఉండేవారు. అప్పుడు మాలతి చందూరు రామలక్ష్మి ఇటువంటి వాళ్ళందరూ చెత్త వ్యాసాలన్నీ ఆంధ్రప్రభలోను పత్రికలోనూ రాసి పుట్టగా అని చెప్పి వాళ్ళ మనసులు పాడు చేస్తారు. ఈ ముసలాళ్ళు వీళ్ళందరినీ తప్పుగా ఉందని వీళ్ళందరినీ అండమానంలో పడేయాలి అంటే అది పోయింది. నేను పుట్టినప్పుడు కూడా మా మేనత్త గారు అనేది ఒకళ్ళ గురించి అలాగా, నేను కనపడితే కూడా నీ పెళ్ళం బాగానే ఉందిరా అనేది. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడతో నా పెళ్ళి అవ్వలేదు, అది వేరే సంగతి. అంచేత అలాగా. అంతేకాదు కాలే దత్తాసు కన్యాసు పితా ధర్మేణుచితే, సరైనటువంటి కాలంలో సరైనటువంటి వయసులో కన్యాదానం చేసిన వాడు అప్పుడు ధర్మంలో ఉంటాడు, ఆ ధర్మ ఫలాన్ని పొందుతాడు. ఎస్తు పుష్పవతీం కన్యాం న బాంధవో న ప్రయచ్చతి మాసీ గతే బంధు తస్య భ్రౌణఘ్యమాప్నుతే. ఎస్తు పుష్పవతీం కన్యాం, రజస్వలైనటువంటి ఆడపిల్లని ఎవరైతే కన్యాదానం చేయకుండా ఇంట్లో అట్టే పెట్టుకుంటారో వాళ్ళకి ప్రతి మాసంలోనూ ఆ అమ్మాయి రజస్వల అయినప్పుడు వాళ్ళ బంధువులకి, అంటే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరు బంధువులు ఉన్న బాధ్యత ఉన్న వాళ్ళు, ముఖ్యంగా తల్లి తండ్రి, తర్వాత అన్న అక్క, వీళ్ళకి కూడా బాధ్యత ఉంది. చెల్లెలకి తమ్ముడికి ఆ బాధ్యత లేదు, అన్న అక్కకి బాధ్యత ఉంది. తర్వాత మేనమామలు, పెదనాన్న చిన్నాన్నలు, వీళ్ళకు కూడా బాధ్యత ఉంది. వీళ్ళందరికీ కూడా భ్రూణహత్య, అబార్షన్ చేయించినటువంటి పాపం వస్తుంది. ఎంత పాపమో చూడండి. మీరు పెళ్లి చేయకపోతే కనీసం మేనమామ మేనత్త వీళ్ళు ఏం చేస్తారు, చెప్పాలి. రే అబ్బాయి, తమ్ముడు, చెల్లాయి, మీ అమ్మాయికి పెళ్లి చేయకపోవడం మూలంగా పాపం వస్తుందమ్మా, చెయ్యండి వెంటనే అని చెప్పాలి. సంబంధాలు తీసుకెళ్ళాలి. నేను చెప్పాను, వాళ్ళు వింటారు వినరు వాళ్ళ ఉద్దేశం. మనం చెప్పిన మాట వినకపోతే ఆ పాపం మనకు ఉండదు, కానీ చెప్పి తీరాలి. మేనమామ మేనత్త అక్క అన్న, అలాగే చిన్నాన్న పెదనాన్న, వీళ్ళు చెప్పాలి. వీళ్ళందరూ కలిసి చెప్పి, అలాగే మా తాత అమ్మమ్మ తాత బామ్మ ఉంటే వాళ్ళ బాధ్యత మరీ ఎక్కువ. చెప్పకపోతే వీళ్ళందరికీ కూడా భ్రూణహత్యా పాపం వస్తుందండి. స్త్రీలతోటి ఆడపిల్లలతోటి మాటలు కాదు, ఆడపిల్లల గుండెల మీద కుంపటం ఉత్తిని అన్నారనుకుంటున్నారా, బుద్ధి లేక అన్నారనుకుంటున్నారా? ఉంది. ఇది ఎవరు చెప్పారు? నారద మహర్షి చెప్పాడు. ఎస్తు పుష్పవతీం కన్యాం న బాంధవో న ప్రయచ్చతి మాసే గతే బంధు తస్య భ్రౌణఘ్యం ప్రీతే. ఎస్తు కన్యాం గృహే రుంధ్యాత్ గ్రామేభ్యో భోగై వివర్జితాం అవధ్యాత స కన్యాయ బంధు ప్రాప్నోతి భ్రూణహం. కొందరు ఆడపిల్లని బయటికి వెళ్ళనివ్వరు, ఏమి చూడనివ్వరు, పెళ్లి చెయ్యరు, ఇంట్లో అట్టే పెట్టేసి బయటికి వెళ్ళామంటే కాళ్ళు ఎరగొడుతూ ఉంటారు. ఒకళ్ళు పారిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానికి పట్టుకొస్తారు. అటువంటి వాళ్ళకి భ్రూణహత్యా పాపాన్ని పొందుతారు అంటున్నారు. సో ఆడపిల్లతోటి మంచి కాలమే కాదండి చాగంటి వారు. మీరు ఇది కూడా చెప్పాలి, బొమ్మ బొరుసు రెండూ చెప్పాలండి. ఒక పుణ్యము మంచి కార్యాలు చెప్తే సరిపోతుందా? తప్పుడు దారిలో వెళ్లకుండా ఆపాలి, సరైన దారిలో పెట్టాలి, తప్పుడు దారిలో వెళ్లకుండా ఆపాలి. తప్పుడు దారి ఏంటో తెలియకపోతే మీ శిష్యులు ఎలాగ తప్పుడు దారిని తప్పించుకుంటారు? నువ్వు వెళ్ళే దారి తప్పురా అని చెప్పకపోతే ఎవరు చెబుతారు?
మీకున్నటువంటి ఫాలోవర్స్ ఇంకెవరికి లేరు. మీరు తెలుగు మాట్లాడే వారిలో ఆ టాప్ అగ్రగణ్యులు ప్రవచనంలో అంటే మీరే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అంతేకాదు, ఇప్పుడు రెండో మ్యారేజ్లు బాగా విపరీతం అయిపోయాయి. నా చిన్నప్పుడు రెండో మ్యారేజ్ చెయ్యను అనేవారు. వాళ్ళని కందుకూరి వీరేశలింగం గారు వీళ్ళందరూ వచ్చి విధవా వివాహం, రెండో వివాహం అంటూ చేశారు. ఇంకా కొందరు మనలోనే ఉన్నారు స్త్రీలు, వాళ్ళు సీతా యాక్ట్ తీసుకొచ్చి విడాకుల చట్టమును అలాగే ఇవి తీసుకొచ్చారు. విడాకుల చట్టము దాంట్లో విడాకులు లేనే లేవు. చెప్పాడు, కృమిర్జీవతి వర్ష ఉపస్థితే వివాహిత యజ్ఞో దానే అపివా విభో మహా మోహాత్ కరోతి యో విఘ్నంస మృతో జాయతే కృమి. వివాహం కానీ యజ్ఞం కానీ దానం కానీ జరుగుతున్నప్పుడు దానికి ఆటంకాలు కల్పించిన వాళ్ళు మరణానంతరం క్రిమిగా జన్మిస్తారు. అలాగే వాళ్ళు క్రిమిర్జీవిత వర్షాన్ని దశపంచ భారత ధర్మస్య క్షయం కృత్వా తతో జాయతి మానవ. 15 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మళ్ళీ మానవులు అవుతారు. ఇది చూడండి, పూర్వం దత్వాతు యఃకన్యాం ద్వితీయే దాతుమిచ్చతి సో అపి రాజన్ మృతో జంతు కృమియోనో ప్రజాయతే. ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చిన అమ్మాయిని మళ్ళీ ఇంకొకళ్ళకి ఇద్దామని అనుకుంటే కూడా వాళ్ళు చనిపోగానే కృమియోను ప్రజాయతే, క్రిమిగా జన్మిస్తాడు. ఇప్పుడు రెండో పెళ్లి చేసేస్తున్నారు, బెదిరిస్తారు. ఏంటి అనుకుంటున్నావా నువ్వు, నేను వారం రోజుల్లో మా అమ్మాయికి రెండో పెళ్లి చేయగలను తెలుసా అని. అలా బెదిరించిన వాళ్ళు తెలియట్లేదు, క్రిమిజాన్ని పుట్టారు. ఆ క్రిమిగా ఎంతకాలం తత్ర జీవిత వర్షాన్ని త్రయోదశిధిష్ఠిర. ఆ క్రిమిగా పుట్టి 13 సంవత్సరాలు బతుకుతారట. అంటే ఒకే క్రిమి 13 సంవత్సరాలు బతకదు. ఏ క్రిమి కూడా వారం రోజుల నుంచి బతకదు. ఏమైనా కొన్ని ఉన్నాయేమో నాకు తెలియదు, ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. బట్ సాధారణంగా ప్రతి క్రిమి రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు చనిపోతూ ఉంటుంది. వారం రోజులకు జన్మ చొప్పున 13 సంవత్సరాలు 8 జన్మలు ఎత్తుతుందో చూడండి. గర్భావాసం శోకాన్ని అనుభవించాలి. అది ఎంతో కాలం ఉండకపోవచ్చు, తర్వాత గుడ్డుగా వస్తుంది, గుడ్డు నుంచి పురుగు అవుతుంది, పురుగు అయ్యాక అన్ని కష్టాలు పడుతుంది. అలాగ 13 సంవత్సరాలు అంటే ఎన్ని జన్మలు అవుతాయో చూడండి. ద్వితీయ వివాహాన్ని కళ్ళు మూసుకుని చేసేస్తున్నారు పిల్లకి. వెంటనే తీసుకొచ్చేస్తారు, విడాకులు ఇప్పించేసి రెండో పెళ్లి చేసేస్తున్నారు. దీని గురించి మాట్లాడరు మీరు. రెండో పెళ్లి చేస్తే ఎంత పాపం వస్తుంది తల్లిదండ్రులకి. తల్లిదండ్రుల్ని నరకంలో శాశ్వతంగా పడేయగలిగినది ఆడపిల్ల మాత్రమే. మగపిల్లవాడు చేయలేడు ఆ పని. ఇది కూడా దానాల గురించి చెప్పిన దాంట్లో చెప్తున్నారు. నా దదాతి ప్రతిశుత్య దత్వాపి చ హరత్వయ నా బద్ధో వారణే పాసే తప్పితే మృత్యుశాసనాత్. ఇస్తానని ఇవ్వకపోయినా ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసేసుకున్న వాళ్ళు వారుణ పాశాలతో కట్టబడి మృత్యుశాసనంలో పడిపోతారు. ఇది కూడా అనుశాసన పర్వంలో దానాల గురించి చెప్పిన దాంట్లో. ఇది గరుడ పురాణంలో ఉంది. గరుడ పురాణంలో దానాన్ని వెనక్కి తీసుకుంటే కన్యాదానం కూడా దానమే అని చెప్పుకున్నాము. అది కాదని వాళ్ళు కూడా అనలేదు. వాళ్ళు కూడా కన్యాదానం అని అన్నారు. ఎవరు, చాగంటి వారు, మైలవరపు వారు కూడా. స్వయమేవ చయో దత్వా స్వయమేవ అపకర్షతి స పాపి నరకం యాతి యావదా భూత సంప్లవం. స్వయంగా ఎవరైతే ఇచ్చారో ఆ స్వయంగానే మళ్ళీ వెనక్కి తీసుకుంటే, అంటే పెళ్లి చేసి విడాకులు తీసుకుంటే అతను పాపి, అతను పాపే చెప్పందరూ డౌట్ లేదు. ఇది ఇక్కడ ఆయన ఇంకో మాట మాట్లాడలేదు, సన్నారా అని, కానీ ఇంకోటి కూడా మాట్లాడలేదు. పాపి, ఆయన పాపి. నరకం యాతి, ఎంతవరకు ఉంటాడు? యావదా భూత సంప్లవం. ప్రాణులు ఇక్కడ భూతాలు ఉన్నంతకాలం, భూతాలంటే ప్రాణులు ఉన్నంతకాలం భూమి మీద ఆయన నరకంలోనే ఉంటాడు. అంటే కల్పాంతం వరకు నరకంలో ఉంటాడు. ఇది గరుడ పురాణంలో విష్ణుమూర్తి స్వయంగా ఎవరికి చెప్పాడు? తార్క్షుడికి, గరుడుడికి చెప్పినటువంటి మాట ఇది. మీరు చూసుకోవచ్చు, ఇది కూడా ఉంది. నేను మొత్తం అందుకే పూర్తి పేజీ పెట్టాను నేను. అంచేత కన్యాదానం చేసి విడాకులు ఇప్పించినటువంటి వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి రోజు ఫోన్ చేసి, అమ్మ మా ఆయన ఇలా అన్నాడు, మా ఆయన ఇలా అన్నాడు, మా అత్తగారు ముందు ఇలా అంటే, మా మామగారు పీనుకి ఇలా అన్నాడు అని చెబుతూ ఉంటే వెళ్ళేసి తీసుకెళ్ళిపోతున్నాను నేను మా అమ్మాయిని. అడ్డుపడుతున్నారా మీరు? అడ్డుపడితే పోలీసులు కంప్లైంట్ ఇస్తాం, వద్దు తీసుకెళ్ళండి. అలా తీసుకుపోతారే. నా కొడుకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. 2 పెళ్ళిళ్ళలోనూ వాళ్ళ అత్తవారు వచ్చి తీసుకుపోయారు వాళ్ళు బలవంతంగా. ఇది వాళ్ళు చూడండి, ఎవరికి తెలియదు వాళ్ళకి. ఎందుకని మీరు ఇలా చెబుతున్నారు?
సరిగా చెప్పట్లేదు. వాళ్ళకి తెలిస్తే ఇలా చేస్తారా వాళ్ళు? చెయ్యరే. వాళ్ళకి ఏ భయం లేదు. ఇలాంటివి జరుగుతాయని తెలియని కూడా తెలియదు. తెలిసినటువంటి మీలాంటి వాళ్ళు చెప్పకపోతే ఎలాగండి? పృథో రసేమాం పృథివీం భార్యాం పూర్వ విదో విధు స్థాణుచ్ఛేదశ కేదారామాహు శాల్యవతో మృగం. అందులో రెండో పెళ్లి గురించి చెప్పినటువంటిది ఇది. ఇద్దరు బాణాలు వేసి కొట్టినట్టయితే ఒక మృగాన్ని ఎవరికి చెందుతుంది ఆ చనిపోయినటువంటి మృగం అంటే మొదటి బాణం ఎవరికి తగిలిందో వాళ్ళకే. అలాగే మొదటి పెళ్ళి ఎవరితో అయిందో అతనే భర్త. రెండో వాడు ఏమవుతాడు? భర్త మాత్రం కాడు. సో రెండో వాడు పెళ్లి చేసుకున్నట్టు పెళ్ళైనటువంటి భార్యను చేసుకున్నటువంటి పురుషుడు అతను ఏమవుతాడు? అతనికి పరదారాగమన దోషం వస్తుంది. ఎందుకంటే తన భార్య కాదు ఆమె. తను లేవదీసుకు రాకపోయి ఉండొచ్చు, మామగారే ఇచ్చి ఉండొచ్చు, మళ్ళీ మంత్రాలు ఇచ్చి ఉండొచ్చు. రెండోసారి కన్యాదానం, అదే కన్యను రెండోసారి దానం చేయడం అనేది మహాపాపం. ఇందాక చెప్పుకున్నాం, ప్రమాణం చూపించుకున్నాం. అటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి రెండో భర్త పరదారాగమన దోషం వస్తుంది. పాపాలన్నింటిలోకి పెద్ద దోషం గృహస్థు చేసేది పరదారాగమనం. ఈ పరదారాగమన దోషం వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చెప్పున్నాడు చూడండి. అది అంచేత మొట్టమొదటిసారి చేసుకున్నట్టు వాళ్ళనే భర్త అంటారు, మిగిలిన వాళ్ళు భర్త కాదు. అందుకే ఈ భూమి పృథి చక్రవర్తి భార్య అని అంటారు. మొదటివాడే భర్త, మొదటి పెండి చేసుకున్నవాడే భర్త. తర్వాత వాళ్ళు భర్త పదానికి అర్హులే కారు వాళ్ళు. అంచేత ఏంటంటే ఆ స్త్రీ, ఆ అమ్మాయి చెడిపోవడం సంగతి తరలించండి. భర్తని నరకంలో పడేయగలదు, తండ్రిని తల్లిని నరకంలో పడేయగలదు, అత్తని మామని కూడా నరకంలో పడేయగలదు. అందుకేనండి ఉత్తినే అనలేదు మన వాళ్ళు సామెత, ఆడపిల్లంటే గుండెల మీద కుంపటిరా అని. అది మీరు చాలా జాగ్రత్తగా పెంచాలి. అందులో ఆడపిల్ల కనుక సరిగా లేకపోతే తల్లికి మహాపాపం. మీరు రామాయణంలో అనసూయాదేవిని కలిసినప్పుడు సీతాను రాముడు, అనసూయాదేవి ఆడ స్త్రీ భార్య యొక్క ధర్మాలు చెబుతుంది సీతాదేవికి. చెబితే అమ్మాయి ఇవన్నీ నేను ముందు విన్నాను, మా తల్లిగారు కూడా చెప్పారని. మీ అమ్మాయికి మీరు పెళ్లి సమయంలో ధర్మాలు, భార్య ధర్మాలు బోధిస్తున్నారా? లేకపోతే సాస్ బీ కభీ బహూతి సీరియల్లో ఘర్ ఘర్కి కహాని సీరియల్ ఎలా ఉందో అలా బిహేవ్ చేయమని చెబుతున్నారా? నువ్వు సినిమాల్లో సావిత్రి గారు ఎలా బిహేవ్ చేశారని చెబుతున్నారా? అలా చెప్తే మీకు పాపం వస్తుంది, నరకానికి. అంతే, ఆడపిల్లే నరకానికి పంపించగల సామర్థ్యం ఉంది, మగపిల్లవాడికి లేదు. అలాగే మా పెళ్ళిళ్ళ గురించి కూడా ఇది చెప్తున్నాను. పాణిగ్రహణ మంత్రాణం నిష్ఠా స్యాత్ సప్తమే పదే పాణిగ్రహస్య భార్యా స్యాద్ యసి చాద్భిప్రదీయతే ఇది దేయం వదంత్యత్ర ఏవం నిశ్చయం విదుః. సప్తపదిలో అడుగులు వేసినప్పుడే ఆ మంత్రాలు, వివాహ మంత్రాలు నిశ్చయం అవుతాయి. అలాగే పాణిగ్రహణ మంత్రాలు, పాణిగ్రహణమే నిశ్చయం. జలపూర్వకంగా కన్యాదానం చేసినప్పుడే పాణిగ్రహీత భర్త అవుతాడు. జలపూర్వకంగా ధార పోస్తారు. అంచేత దానాన్ని విధిగా నిశ్చయించారు. ఇది దేయం వదంత్యత్ర తయేవం నిశ్చయం విదుః. తెలిసిన వాళ్ళు వేద విధులందరూ కూడా ఇలా చెయ్యాలని చెప్పారు. చేస్తున్నాం మనం ఇలాగా. అందులో ఇంకొకటి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది, పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి వెళ్ళి కూర్చోవడం. దీన్ని పెద్ద పాపం ఇది. కూతురింట్లో వెళ్ళి భోజనం చేయడం చాలా పెద్ద పాపం. మీకు రామాయణంలో కానీ భారతంలో కానీ ద్రౌపదుడు యుధిష్ఠిరుడి ఇంటికి వెళ్ళి భోజనం చేసినట్టు కానీ, అలాగే జనకుడు వచ్చి దశరథుడి ఇంట్లో కానీ రాముడి ఇంట్లో భోజనం చేసినట్టు కానీ ఎక్కడా కనపడదు. ఇందులో చెప్తున్నాడు తప్పుడు పాట. అనధ్యాయే పఠేల్లోకే శున స పరికర్షతు పరివ్రాట్ కామరుత్తస్తు బిషస్తైన్యం కరోతీహ శరణాగతం హంతు సవై స్వసుతాం చోపజీవతు అర్ధాన్ కాంక్షత కీనాశాద్ బిషస్తైన్యం కరోతీహ. మహాభారతంలో శాంతిపర్వంలో బిషస్తైన్యం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ సప్త ఋషులు ఒకసారి భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ బాగా కాటకం పడితే వాళ్ళు ఆహారం కోసం తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళతో ఇంద్రుడు కూడా మారువేషంలో వస్తాడు. వాళ్ళందరూ ఒక చెరువులో
తామరలు కనపడితే వాళ్ళందరూ చెరువులో దిగి ఆ తామర తోళ్ళు బయటకు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని మళ్ళీ స్నానం చేసి ఆ, భోజనం చేద్దాం సంధ్యావందనం చేసి అని చెరువులోకి దిగుతారు. దిగి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే అగస్త్య మహర్షి యొక్క తామర తోళ్ళు కనపడవు. అప్పుడు ఆయన అంటాడు, మీలో ఎవరో దొంగతనం చేశారు, ఇక్కడ ఎవరు లేరు, అని చేత మీరు అందరూ ఒట్టు పెట్టుకోండి అంటారు. ఆ 7 ఋషులు ఒట్టు పెట్టుకుంటారు. అందులో వాళ్ళు ప్రతి పాపాలు అనేక పాపాలు చెబుతారు అందరూ. ఇందులో వశిష్ఠుడు చెప్పిన పాపాలు ఇవి. వశిష్ఠ మహర్షి స్వవై సుతాంచ ఉపజీవతు, కూతురు మీద ఆధారపడి తినేగా బతికే వాడికి ఎంత పాపం వస్తుందో ఆ పాపాన్ని నీ యొక్క ఈ బిసలు దొంగతనం చేసిన వాడికి వస్తుంది అని. సో ఇదే మీకు మన దాంట్లో మన తెలుగు నాట కానీ హిందూ నాట హిందీ ప్లేస్లో ఉత్తర హిందూస్థానంలో కూతురు ఇంటికి వెళ్ళి కూతురు అత్తారింటికి అని వెళ్ళి వాళ్ళు కాఫీ కూడా తాగరు, మంచినీళ్ళు తాగరు. మంచినీళ్ళు తాగినా ఆ గ్లాసు వెనక్కి ఇచ్చేటప్పుడు దాంతో ఇంతకుముందు రూపాయి ఇచ్చేవారు, ఇప్పుడు 100 రూపాయలు ఇస్తున్నారేమో తెలియదు, కానీ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరు చూడండి, ఇవి దీని గురించి మీకు అనేకమైన వీడియోలు ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, యూట్యూబ్లో మీరు చూడొచ్చు, నాకేం లేదు. క్యా బేటీకే घर में खाने पीने से उससे धन लेने से नरक जाना पड़ता है. కూతురింట్లో భోజనం చేసిన మంచినీళ్ళు తాగిన ఆ నరకానికి వెళ్ళాల్సి వస్తుందా అనేది ఒక వీడియో. ఈ రెండోది ఇస్కాన్ వాళ్ళు పెట్టినది, క్యా పితా అప్ని బేటీకి घर में खाना खा सकते हैं, తినగలడా, తినవచ్చా? మన దగ్గర అయితే అఫ్కోర్స్ నెల తరబడి ఉంటారు, కొందరైతే పెర్మనెంట్గా కూతురు దగ్గర కాపన పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా చూడండి, అది షాదీకే బాద్ బేటీకే ఘర్ భోజన్ క్యో నహీ కర్నా చాహియే, ఎందుకు తినకూడదు ఆయన ఆ మహానుభావుడు ఆయన. కింద చూడండి, బేటీకే ఘర్ భోజన్ కర్నేసే క్యా హోతా హై, ఈ ఆడపిల్ల ఇంట్లో భోజనం చేయడం కూడా కుదరదు. అంచేత చాగంటి వారు మీరు 2 వైపులా ఉద్ధరించగలిగినది స్త్రీ బాగా చెప్పారు. దాన్ని అది కూడా చెప్పండి, బొరుసు కూడా చెప్పాలి సార్. మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వాళ్ళు మేము పిల్లని కన్నా గొప్పవాళ్ళు కాదు, ఆడపిల్ల గుండెలు మీ కుంపటి లాంటిది. సరిగా చూడకపోతే మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీతో అలాగే అత్తారింట్లో వాళ్ళని కూడా నరకానికి లాగేయగలదు. ఆడ కొడుకు తను తప్పుడు పనులు చేస్తే తన పూర్వీకుల్ని లాగగలడు, కానీ అత్తామామని లాగలేడు. అత్తామామని నరకానికి పడేయాలంటే ఆయన వల్ల కాదు. తన కుటుంబాన్ని పడేయచ్చు, 2 కుటుంబాలని పడేయగలిగిన శక్తి స్త్రీకి ఉంది. ఇది మీ దృష్టికి తీసుకొచ్చాను, మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. మీరు ఏం చేస్తారో మీ యొక్క నిశ్చయం. ఇది నాకు చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. శుభం భూయాత్. శంకరభరణం గారా, రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు,